ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటుకు సంబంధించి ఈరోజు 5 ఎమ్మెల్యేలపైన స్పీకర్ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారనేది అటు సుప్రీంకోర్టులో హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. సో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ పలుమార్లు గడువు విధించిన అంటే అటు కోర్టులు స్పీకర్ గడువు విధించాయి. 4 వారాలు డిసిషన్ తీసుకోమని ఒకసారి చెప్పాయి, 4 రోజులు డిసిషన్ తీసుకోమని ఒకసారి చెప్పాయి. హైకోర్టు సూచించింది, సుప్రీంకోర్టు సూచించింది. వీటన్నిటిని బేఖాతరు చేయడంతో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా 4 వారాల్లో డిసిషన్ తీసుకోకపోతే మీరు సైతం అంటే స్పీకర్ సైతం జైల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సి ఉంటుందనేది స్పీకర్ విషయంలో సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడుకొచ్చిన పరిస్థితి. దీంతో రేపు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువుకి చివరి తేదీ. సో 5 ఎమ్మెల్యేల పైన ఈరోజు మధ్యాహ్నం 3:30 సమయంలో ఒక తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. సో ఇప్పటికే అటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లకి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సో దాంట్లో అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లు ఉన్నారు. సో గూడ మహిపాల్ రెడ్డి కూడా ఉన్నాడు. వీళ్ళపైన అనర్హత పిటిషన్లపై ఈరోజు స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపటితో సుప్రీం గడువు ముగుస్తుండటంతో స్పీకర్ తీర్పు పైన ఉత్కంఠ నెలకొంది. సో ఈ 5లో తెల్లం వెంకట్రావు విజువల్ మనం చూస్తున్నాం, కండువా కప్పుకున్న విజువల్. ఆ తర్వాత దానం నాగేందర్, ఆ తర్వాత అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ అండ్ ఇప్పుడు గూడ మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ 5కు సంబంధించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నానికల్లా వారు స్పీకర్ కార్యాలయం దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఒకసారి తుది తీర్పు వెలువరించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. అంటే మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి వివరణ కోరగా పలుమార్లు అటు ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇచ్చారు. ఏకంగా సుప్రీంకోర్టులో సైతం అఫిడవిట్ దాఖలు చేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన గూడెం మహిపాల్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. మేము ఏ పార్టీకి వెళ్ళలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని రకంగా వీరంతా చెప్పుకొచ్చారు. ఏకంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తన ఫోటో వేసినా కూడా కేసులు నమోదు చేశారు. ఆయన కంప్లైంట్ ఇచ్చి పోలీసుల చేత కేసులు నమోదు చేయించారు. సో అటువంటి ఒక సిచ్యువేషన్ అంటే కనీసం వాళ్ళు పార్టీ మారారు, కండువాలు కప్పుకున్నారు. కండువాలు కప్పిన తర్వాత మీడియాతో మాట్లాడుకొచ్చారు. ఎందుకు వచ్చారంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ తీరు నచ్చి మేము జాయిన్ అయ్యామని చెప్పి అందరూ చెప్పుకొచ్చారు. స్వయంగా అరకపూడి గాంధీ లాంటి వ్యక్తులైతే నేనే ఆయన జాయిన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఆయన పార్టీ కండువా కప్పుకున్న తర్వాత నేనే ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన స్వయంగా ఎందుకు చేరారంటే 60 కోట్ల రూపాయలు ఇస్తానడం ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం, అందుకే నేను పార్టీ మారనని చెప్పుకొచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ వాళ్ళు పార్టీ మారినా కూడా మారామని చెప్పుకోలేని ఒక లిటరల్లీ దౌర్భాగ్యమైన పరిస్థితిలోనే ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారన్న మాటని చాలా గట్టిగా ఘంటాపదంగా చెప్పలేకపోతున్నారు. సో ఈరోజు 5 డెసిషన్ వస్తున్న నేపథ్యం ఎలా ఉంటుందో చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఈరోజు 5 ఎమ్మెల్యేల పైన గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ అండ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ 5 పైన స్పీకర్ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. సో స్పీకర్కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో చివరి తేదీ అన్నట్టు తెలుస్తోంది. సో 10 మంది ఎమ్మెల్యేల పైన ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ 5 పైన తీసుకుంటున్నారు. ఏదైనా టెక్నికల్గా అంశాలు ఉన్నాయా? 5 పైన డిసిషన్ తీసుకొని ఇంకో 5 పైన తర్వాత మళ్ళీ తీసుకునే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్ ఈ రోజు మరి తీర్పు స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించనున్నారు అనేటువంటి కాస్త ఉత్కంఠ కొనసాగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ద బిగ్గెస్ట్ సంబంధించినటువంటి నిర్ణయం ఈ రోజు స్పీకర్ కనుక తీసుకుంటే ఈ 5 పైన అనర్హత వేటుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ప్రకటించబోయేటువంటి ఈ 5 మందిలో తెల్ల వెంకట్రావు గాని, ప్రకాష్ గౌడ్ గాని, గూడెం మహిపాల్ రెడ్డి, తర్వాత ఈ ఎమ్మెల్యేలకు అరకపూడి గాంధీ వీరిపైన కనుక నిర్ణయం ప్రకటిస్తే వీరు గతంలో చేసినటువంటి స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకుంటే అంటే పార్టీ మారాము, అభివృద్ధి కోసం మారామనేటువంటి స్టేట్మెంట్ చేశారు వీళ్ళంతా కూడా, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా. కాబట్టి అసలు చర్చ అయితే కొనసాగుతా ఉంది. వికరణ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అడ్వకేట్స్ పెట్టుకున్నారు. ఫిరాయింపుకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు వాదనలు విన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉంది. రేపు తుది సమయం ఇచ్చింది. రేపట్లో ఒక 4 వారాల గడువు కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంది. ఇంకా మిగతా వారికి ఇంకా కాస్త సమయం ఎక్స్టెండ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకటి కడియం శ్రీ గారి కానీ, దానం నాగేందర్ కానీ, ఇంకా కొద్దిమంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది రేపట్లోగా. మరి ఈ రోజు స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించనున్నారు అనేటువంటిది 5 కనుక తప్పిస్తే వేటు వేస్తే అనర్హత వేటు వేస్తే వీరిపైన ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతుందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న జూబ్లీస్ తర్వాత
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వీళ్ళు అనర్హత వేటు పడితే కనుక వీళ్ళు పూర్తి స్థాయిలో వారిపైన 6 సంవత్సరాలు పోటీ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అట్లా కాకుండా ఈ 5గురిని తప్పించి ఇంకొక 5గురిని రాజీనామా చేయించి వారితో ఉప ఎన్నికలకు వెళ్ళనుందా కాంగ్రెస్ పార్టీ అనే చర్చ గత కొంతకాలంగా కొనసాగుతుంది. దానికి బేరీజు వేసుకుంటున్నారు. గ్రౌండ్ లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, స్థానిక సంస్థలు పూర్తిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు చివరి సర్పంచ్ ఎన్నికలు విడతా, నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనేటువంటి ఒక సూచన చేసినట్టుగా పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సుముఖంగా ఉన్నటువంటి వాళ్ళలో పార్టీ ఫిరాయింపులో దానం నాగేందర్ కడియం. కానీ చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి 1-2 సార్లు ఒక ఇంటర్వ్యూలో లేకపోతే అక్కడక్కడ చిట్చాట్లో కూడా స్పీకర్ మాట్లాడుతూ వారు టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీలో లేరు, బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు ఈ మాట చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోనే కదా స్పీకర్ నిర్ణయం తీసుకునేది. సో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కనుక ఆయన పరిగణలోకి తీసుకొని ఆయన డిసిషన్ ఆల్రెడీ చిట్చాట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆ మాటల్ని మళ్ళీ రిపీట్ చేస్తే 5గురు సేఫేనా, 5గురు సేఫ్ జోన్ లో ఉన్నట్టేనా? అంటే ఒకటి మొన్న రీసెంట్ గా పశ్చిమ బెంగాల్లో ఘటనకు సంబంధించి ఈ 5గురు ఎమ్మెల్యేల పేర్లు ఏదైతే చర్చ జరుగుతుందో 5గురులో అరికపూడి గాంధీ సిచ్యువేషన్ సేమ్ ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్లో ఘటన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పోలి ఉంది. ఇక్కడ అరికపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. అక్కడ బీజేపీ నుంచి గెలిచి తృణమూల్ కాంగ్రెస్ లోకి ముకుల్ రాయ్ అనేటువంటి ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ సారథ్యంలో ఆయన జాయిన్ అయ్యారు. సో ఆయన పైన అనర్హత వేటు వేసి ఆయన పైన నిర్ణయం ప్రకటించింది హైకోర్టు. సేమ్ అక్కడ కూడా ఆయన పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. ఇక్కడ అరికపూడి గాంధీ సేమ్ పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి. సాధారణంగా సాంప్రదాయం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ సిఎల్పి నాయకుడు బీఆర్ఎస్ఎల్పి నాయకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ సంతకంతో ఆయన లెటర్ హెడ్ తో ఒక పేరు ప్రతిపాదన చేసి పంపిస్తారు. వారిని మాత్రమే పిఎస్సి చైర్మన్ గా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా బీఆర్ఎస్ఎల్పి నుంచి ప్రతిపాదించినటువంటి పేరు అరికపూడి గాంధీని కాంగ్రెస్ ఆయన పేరును పిఎస్సి చైర్మన్ గా ప్రకటన చేసింది. సో ఆ రకంగా కనుక చూస్తే గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఎస్ పార్టీ మారాను అనేటువంటి మాటలు ఆయన కొన్ని చేసిన స్టేట్మెంట్ బలమైనటువంటి ఆధారాలు కనుక పరిశీలనలోకి తీసుకుంటే వేటు పడే అవకాశం ఉంటుంది. కానీ స్పీకర్ ఈ 5గురి పైన వేటు వేస్తారా, 5గురికి అవకాశం కల్పిస్తారా, నిజంగా వీళ్ళు పార్టీ మారలేనటువంటి తీర్పు వెలువడిస్తారా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే ఎగ్జాక్ట్లీ మధు మీరు చెప్తున్నట్టుగా ముకుల్ రాయ్ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి పదవి పిఎస్సి చైర్మన్. బీజేపీని వదిలి తృణమూల్ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత పిఎస్సి చైర్మన్ పదవిని ఆయన అధిరోహించారు. సో అది జనరల్గా అపోజిషన్ పార్టీల వాళ్ళకి ఇస్తే ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీని చెక్ చేస్తారు. అటువంటి వాళ్ళకి ఆ పదవిని కేటాయించాలనేది దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆనవాయితీ. అది కంపల్సరీ ఏం కాదు, ఇట్స్ ఒక ఆనవాయితీగా వస్తున్న మాట. సో ఇక్కడ కూడా అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కేటాయించాల్సినటువంటి ఆ ఆనవాయితీగా వస్తున్నటువంటి దాన్ని అరకపూడి గాంధీ కేటాయించారు. సో సేమ్ ముకుల్ రాయ్కి జరిగినటువంటి ఆ చర్యే ఇక్కడ అరకపూడి గాంధీ కూడా జరగబోతోంది. ఇందులో మనం మాట్లాడుకున్నాం టెక్నికల్గా వివిధ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు గూడెం మహిపాల్ రెడ్డి లేకపోతే బండ్ల కృష్ణమోహన్ అందరూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని అఫిడవిట్ దాఖలు చేశారు కోర్టులో. కాదు అలాంటి వాళ్ళకి కొంత ఫ్రీడమ్ దొరకొచ్చేమో, దీని నుంచి సేవ్ అవ్వచ్చేమో. కానీ అరకపూడి గాంధీ, దానం నాగేందర్ ఇలాంటి వాళ్ళపైన కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. యాజ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ముకుల్ రాయ్. సో ఈరోజు ఏం జరగబోతుంది? అరకపూడి గాంధీ పైన డిసిషన్ ఉంది, ఎలా ప్రూవ్ చేయబోతున్నారు స్పీకర్ మరి? ఎగ్జాక్ట్ ఇప్పటికే వీరి విచారణ 2 వర్గాల నుంచి, ఒకటి బీఆర్ఎస్ నుంచి కోర్టుకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, అడ్వకేట్ల ఆధ్వర్యంలో ఇది సంబంధించినటువంటి విచారణ కొనసాగింది సుదీర్ఘంగా. విచారణ సందర్భంగా అసలు అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో ఎవరిని అనుమతించలేనటువంటి సిచ్యువేషన్, మీడియాని కానీ ఇంకా ఇతర వ్యక్తులను కూడా కనీసం మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను కూడా అనుమతించలేదు ఆ ప్రాంతంలో వీరు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో. ఈ రోజు కూడా మొన్న జరిగినటువంటి భద్రతనే ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ ప్రతినిధిగా నేను ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడాను. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, స్పీకర్ ఏ నిర్ణయం ప్రకటించినా కూడా వీఆర్ రెడీ టు ఫేస్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. దాంట్లో అరకపూడి గాంధీ ఉన్నారు, తెల్లం వెంకట్రావు ఉన్నారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, ఇంకా కొంతమంది అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళంతా కూడా ఒకటే స్టేట్మెంట్, స్పీకర్ బొమ్మల పైన అనర్హత వేటు వేస్తే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, లేదు ఎలాంటి నిర్ణయం ప్రకటించినా దాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీవీతో షేర్ చేసుకున్నారు కొద్దిసేపటి క్రితం వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా లేము, స్పీకర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తాం, ఆ నిర్ణయం ప్రకటిస్తాం, ఏం చెప్పాలనుకున్నామో ఏం మాట్లాడతాం అని మాట్లాడతాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాం. ఇదంతా పక్కన పెడితే తెల్లం వెంకట్రావు,
సిఎల్పి సమావేశాలకు హాజరయ్యారు. గతంలో వాటికి సంబంధించిన వీడియోలు, ఫుటేజ్, ఫోటో ఫుటేజ్ ఉంది. సాధారణంగా సిఎల్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం. సో దానికి ఆయన హాజరైనటువంటి నేపథ్యంలో అది పార్టీ ఫిరాయింపు కింద చూడాలి అనేటువంటిది ఆల్రెడీ చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇటు అరికపూడి గాంధీ విషయం కానీ, ప్రకాష్ గౌడ్ గతంలో చేసిన స్టేట్మెంట్స్ కానీ, గూడెం మైపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్, గద్వాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో నేను పార్టీ మారాను, అభివృద్ధి కోసం మారనేటువంటి స్టేట్మెంట్స్, వీడియో ఫుటేజ్ ఉంది. వాటిని కనుక పరిగణలోకి తీసుకుంటే 5 పైన వేటు పడే అవకాశం ఉంది. కానీ మరి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం అనౌన్స్మెంట్ చేస్తారనేటువంటిది ఒక ఉత్కంఠ ఉంది. కొద్దిసేపట్లో తేలిపోను. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఈరోజు మధ్యాహ్నం 3:30 సమయానికి స్పీకర్ 5 ఎమ్మెల్యేల అనర్హత పైన ఒక డిసిషన్కి వచ్చే అవకాశం కనబడుతోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు అండ్ గూడెం మహిపాల్ రెడ్డి, ఈ 5 విషయంలో డిసిషన్ తీసుకోబోతున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా అందరూ స్పీకర్ డిసిషన్ పైన చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ముకుల్ రాయ్ బీజేపీ తరపున గెలుపొంది ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన పిఏసీ చైర్మన్గా, పబ్లిక్ అకౌంటబిలిటీ కమిటీ చైర్మన్గా ఆయన పొజిషన్లో కూడా తీసుకున్నారు. సో జనరల్గా ఇది ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీ చూడాలి, ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ, లేకపోతే వాళ్ళు చేసే నిర్వాహకానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి ఆనవాయితీగా వివిధ రాష్ట్రంలో, మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ఆ డిసిషన్ తీసుకొని అపోజిషన్ పార్టీకి ఇస్తూ ఉన్నాయి. సో అరకపూడి గాంధీకి ఇచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు స్పీకర్ అడిగినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు అడిగినా కూడా ఆయన అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి మేము ఇచ్చాము పదవి అని చెప్పి చెప్పుకునే అవకాశం ఉంది. కానీ ఆయన పార్టీ కండువాలు మార్చడం చూసాం. వివిధ మీడియాలతో కూడా ఆయన మాట్లాడుతూ నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాని చెప్పడం మాటలు చూసాం. కానీ టెక్నికల్గా స్పీకర్ చెప్తున్న మాట కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఒక డెసిషన్లో ఉన్న మాట ఏంటంటే, ఐడియాలజికల్గా వాళ్ళ ఒక ధైర్యం ఏంటంటే వాళ్ళు టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు కాబట్టే వారిపై ఎటువంటి డిసిషన్ తీసుకోవడానికి అంత ఈజీ కాదు అని చెప్తున్నారు. కానీ ముకుల్ రాయ్ విషయంలో కూడా టెక్నికల్గా బీజేపీతో ఉన్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్లో ఆయన పార్టీ కండువాలు మార్చడం, మమతా బెనర్జీ ఒక మంచి సభా సమావేశంలో కూడా ముకుల్ రాయ్ లాంటి వ్యక్తి పార్టీలో చాలా కీలకమైన నాయకుడు అని చెప్పి అనౌన్స్ చేయడం, ఆ తర్వాత ఆయనకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం, కోర్టుకు వెళ్ళిన తర్వాత వెస్ట్ బెంగాల్ కోర్టు, కలకత్తా హైకోర్టు చాలా క్లియర్గా ఆయనని కొట్టిపారేయడం, అనర్హత వేటు వేయడం. సో అటువంటి డిసిషన్ జరిగింది కాబట్టి ఆ కేసు ఉదాహరణగా తీసుకొని ఇప్పుడు స్పీకర్ ఆయన డిసిషన్ ఇస్తారా? అక్కడ కొంత వీడియో ఫుటేజ్ని వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడుకొచ్చారు కాబట్టి ఆ వీడియో ఫుటేజ్ని ఆధారంగా తీసుకుంటారా? ఏం జరుగుతుందో చూడాలి. సో ఈ 5 పైన ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో నిజంగానే వారిపై అనర్హత వేటు వేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ మాదిరిగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ వైపుగా మీరు నిలబడతారా, లేదా బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ 5 ఎమ్మెల్యేల పైన సాయంత్రానికల్లా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.